ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఐటమ్ సాంగ్ అనేది ఓ ట్రెండ్. గతంలోలా ఎవరో ఒకరిని రంగంలోకి దింపి ఇదే మా ఐటమ్ సాంగ్ అంటే సరిపోదు, ఆ పాటలో కిక్ ఉండాలి. తెరపై ఆడి పాడే హీరోయిన్ కి పాన్ ఇండియా క్రేజ్ కూడా ఉండాలి. ఇదే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకి పెద్ద సమస్యగా మారిపోయింది. పుష్పతో ట్రెండ్ బెండు తీశాడు అల్లు అర్జున్. నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ వర్షం కురిపించాడు. ఇందులో సమంతతో స్పెషల్ సాంగ్ చేయించి ఓ ట్రెండ్ నే సృష్టించాడు సుకుమార్. తన గ్లామర్ షోకి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ని మరింత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్. అయితే ఇందులో ఎవరిని తీసుకోవాలా అని 3 నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. పుష్ప 2కి ఉన్న డిమాండ్ని బట్టి చూస్తే ఏ హీరోయిన్ అయినా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వడానికి సై అంటుంది. కానీ అలాంటి బ్యూటీని తీసుకొస్తే కిక్కేముంది? పుష్పలో సమంత సర్ప్రైజ్ చేసినట్టు ఇప్పుడు ఏదో మ్యాజిక్ జరగాలి. ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ చేయని హీరోయిన్ ని తీసుకురావాలి. ఇదే సుక్కు గోల్. అందుకే తీవ్ర స్థాయిలో వేట జరుగుతోంది. కల్కిని రిలీజ్ కి రెడీ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాధాసాబ్ చేస్తున్నాడు. ఇందులో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పటికే పాట రికార్డింగ్ కూడా జరిగిపోయింది, కానీ షూటింగ్ పెట్టుకోవడం లేదు. కారణం ఈ ఐటమ్ గర్ల్ గా ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేకపోవడం. ప్రభాస్ తో పాటంటే ఖచ్చితంగా బాలీవుడ్ బ్యూటీ దిగిరావాల్సిందే. ప్రభాస్ హైట్ కి తన క్రేజ్ కి సరిపడా హీరోయిన్ ని ఎంచుకోవాలి. ప్రెజెంట్ అలాంటి బ్యూటీ కోసమే తెగ ఆలోచిస్తోంది మారుతి అండ్ టీమ్. ఎన్టీఆర్ చేస్తున్న దేవరలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం చాలా మంది హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారు, కానీ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. గేమ్ చేంజర్ లోనూ ఐటమ్ సాంగ్ ని కొత్తగా ప్లాన్ చేశాడట శంకర్. ఆ పాటలో ఎవరు కనిపిస్తారు అనేది కూడా సస్పెన్స్. ప్రెజెంట్ అన్వేషణ జరుగుతోంది. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలకు ఐటమ్ గర్ల్స్ ఎంపిక అనేది ఓ పెద్ద సవాలుగా మారింది.